ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ రాజకీయం అంటే పదవి కాదు, రాజకీయం అంటే ఒక బాధ్యతని నమ్మే మనుషులం మేమంటూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మనం బాగుండాలి, మన వార్డు బాగుండాలి అన్నదే మా ఏకైక సిద్ధాంతం అంటూ చెప్తూ మా వద్ద పదవి ఉన్నా లేకపోయినా వెనుకడుగు వేయలేదు. ఇక నుంచి మన వార్డు ప్రజల కోసం, మన వార్డు మంచి కోసం నేను శక్తి మేర అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చాను. ఇక నుంచి మీరు మద్దతు ఇస్తే ఇక ముందు కూడా ఇలాంటి పనులు చాలా చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి మన ముందుకు వస్తున్నారు చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కందాటి రమేష్ రెడ్డి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. రమేష్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? నేను రాజకీయాల్లోకి 2003 నుండి రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు రాజకీయాల్లో ప్రజలకి ఏదైతే మంచి చేయాలని ఆలోచన ఉందో అతన్ని నేను ఆలోచన తీసుకుంటూ తదనంతరం మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో నేను మొట్టమొదటిసారిగా యూత్ కాంగ్రెస్లో ఒక కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది. తదనంతరం నేను చిట్యాల నడిబొడ్డున ఉన్న అమ్మవారి గుడి, మా చిట్యాల ఊరందరి కాపాడుతున్న ఒక అమ్మవారి ఆశీర్వాదంతో మొట్టమొదటిసారి 2004 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా యొక్క పార్టీలో నా నిబద్ధత, నా కష్టాన్ని చూసి నన్ను 2011 అంటే నెక్స్ట్ 2009 గవర్నమెంట్ వచ్చిన రెండోసారి 2011లో అమ్మవారి గుడి డైరెక్టర్ కూడా నన్ను నియమించారు. తర్వాత నేను అక్కడ నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చిన అని పార్టీ గుర్తించి 2013లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల మండలానికి. తదనంతరం 2014లో గవర్నమెంట్ పోయింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను యూత్ కాంగ్రెస్ నుండి ప్రమోట్ అయ్యి మండల ప్రెసిడెంట్ దాకా కూడా వచ్చింది. మీరు ఇక్కడ కట్ చేస్తే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో అంటున్నారు, ఇప్పుడు అధికారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, కానీ మరి మీరు బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చారు? రైట్ మేడం, ఒక్కటి మాట అంట, 2014 నుండి కూడా 2024-23 ఎండింగ్ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం ఉంది. కానీ నేను ఎంతసేపటికి నాకు అధికారం అనే స్వార్థం ఎక్కడ కూడా లేదు. ప్రజల పక్షాన, పేదల పక్షాన పోరాటం చేయాలని నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న నేర్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల్లో నిత్యం ఉండాలనే కోరిక నాకు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా, నాకు అవకాశం ఉన్నా కూడా లేదు, నేను ఏదైతే పార్టీ కప్పుకున్నానో ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని. అది ప్రజల వైపే ఉంటా. నా మరణం వరకు కూడా నేను ప్రజల వైపే ఉంటా. ప్రజల సమస్యలే నా సమస్యలు అనుకుంటూ అలా కొడుకులా, అలా తమ్మునిలా వాళ్ళ ఇంట్లో నా శక్తి మేర వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ నేను నిత్యం వాళ్ళకి సేవ చేసుకోవాలనుకుని రాజకీయాల్లోకి వచ్చిన. మొదటిసారిగా మా చిట్యాల 8వ మున్సిపాలిటీ అనేది కూడా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇట్లా బీసీ ఉండేది, రిజర్వేషన్ పరంగా బీసీ ఉండేది. అంటే నా చిన్నతనంలో నాకు ఊహ వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వకుంటూ 15 సంవత్సరాలు ఇక్కడే మా బీసీ క్యాండిడేట్ ఏకైక వ్యక్తి 3 టర్ములు చేశాడు, జమీరుద్దీన్ గారు. మైనార్టీ కాలనీ, మంచి లిటరేచర్, ఆయన ఒక గురువు గారు. ఆయనని మేము 3 టర్ములు ఎంచుకున్నాం మా వార్డు సభ్యులు. తర్వాత మున్సిపాలిటీలో భాగంగా 8th వార్డు వచ్చింది. 8th వార్డు అనేది రిజర్వేషన్లో భాగంగా ఎస్సీకి రిజర్వ్ అయింది. ఈ 5 సంవత్సరాలు కూడా వాస్తవానికి ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో జనరల్ అయింది. కాబట్టి నేను నా వార్డు ప్రజలకి ఖచ్చితంగా నా వంతు సహాయం చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు జనరల్ అయింది కాబట్టి నాకు అవకాశం ఏంటంటే మా అధిష్టానం గుర్తించి నాకు బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీలో. ఓకే, మరి మీరు ప్రజల్లో ఈ వార్డులో ఉన్న సమస్యలు మామూలుగా అంటే ఇంతకుముందు ఉన్న వార్డు కౌన్సిలర్స్ కానీ ఇంతకుముందు హయాంలో ఏ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్స్ అయినా సరే అంటే ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారో, ఇక నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మేడం, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇట్లా మా వార్డు అభివృద్ధి విషయంలో మేము ఏదైతే వార్డు మెంబర్ గెలిపించిన వ్యక్తి అయితేంది, మేము కౌన్సిలర్ గెలిపించిన వ్యక్తి అయితేంది, అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు లేట్ లేకుండా అభివృద్ధి జరిగింది. ఈ గడిచిన 2 సంవత్సరాల నుండి వాళ్ళు చేసిన అభివృద్ధి తప్పితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేది పేరుకే ప్రభుత్వం తప్పితే చిన్న సీసీ రోడ్ విషయంలో అయితేంది, డ్రైనేజ్ విషయంలో అయితేంది చాలా సమస్యలు అట్లనే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి. మేము నిత్యం మా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి గడప గడప ప్రచారం అని మొదలుపెట్టిన, ప్రతి ఇంట్లో
అయ్యా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే నేను చేరిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే ఈ 2 సంవత్సరాల నుంచి కనీసం పింఛన్ పెట్టుకుంటూ కూడా 65 సంవత్సరాలు నిన్న వ్యక్తి కూడా పింఛన్ దరఖాస్తు తీసుకుడు అది ఎక్కడ వేసినా కూడా ఆఫీస్ పోతే కూడా తిప్పుతుడు తప్పితే ఇప్పటి వరకు కూడా పింఛన్ ఇస్తలేదని చెప్పేసి మా సమస్య మా దృష్టి తీసుకొచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్పేసి వాళ్ళ సమస్యలు మోరి ఎక్కడో హోటల్ పెట్టుకుంటే ఆ మోరీలోకి వస్తే కూడా ఆ వాటర్ అనేది మూలకి వెళ్తే ఇళ్ళకి స్మెల్ వచ్చి ఆ దోమలతోటి చాలా సతమతం అని మా దృష్టికి వచ్చింది. వీధి రేట్లు కూడా వేస్తలేదు, ప్రస్తుతానికి వీధి రేట్లు కూడా వేస్తలేదు. దొంగలు పడితే ఆ సీసీ కెమెరాలు లేవని చెప్పి మొర పెట్టుకున్నా ఈరోజు కనీస స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే అయితేంది, ఇప్పుడు కౌన్సిలర్ పోటీ చేసి అవతల వ్యక్తి అయితేంది, అదే పార్టీలో ఉండి 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టుకోలేదు వీళ్ళు, ఎందుకు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మేము అడుగుతున్నాం. ప్రజలు కూడా నిలదీస్తున్నారు. మేము ప్రతి గడ పోతాయా కేసీఆర్ ఎప్పుడైతే అభివృద్ధి చేసిండో అదే అభివృద్ధి మళ్ళీ కేసీఆర్ తోటి సాధ్యమైతే అని మేము నమ్ముతున్నాం. ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పారు. మహిళలకు 2,500 రూపాయలు అన్నాడు. మమ్మల్ని పోతే 2,500 ఇస్తాడా ఆయన గల్లబట్టి అడుగుదామని చెప్పేసి ఎదురు చూస్తారు. ఆ దానిలో భాగంగా ప్రచారం కూడా తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. మేము చూసిన విషయం అమ్మ. గ్యాస్ సబ్సిడీ అన్నారు, కనీసం గ్యాస్ సబ్సిడీ ఏమని ఆ గ్యాస్ సిలిండర్ కొత్త సిలిండర్ ఇస్తే కూడా దాని రేట్లు పెంచి ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తలేదు. ఉచిత బస్సు అని పెట్టిండు. భార్య భర్తల మధ్య పంచాలు పెట్టి ఉచిత బస్సులు ఒకటి పెట్టిండు. నిన్న మన యూరియా కొరత అయితే రైతు భరోసా రైతు నేను వస్తున్నా డిసెంబర్ 9 అనగానే అవ్వలక్కలు ఏంటంటే ఒక్క ఓటే తెల్లారి తీస్తుంటుంది కదా అని చెప్పేసి ఒక స్వార్థ బుద్ధితోటి ఒక ఓటేసి ఆనాడు అది ఏమైందంటే వాళ్ళ ఏళ్ళతోటి వాళ్ళ కళ్ళలో పడుతుందని చెప్పేసి ఒక చిన్న చితక ముసలి ముదుక ప్రతి ఒక్కరు ఇట్లా అయ్యో మా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అన్ని సంక్షేమ పథకాలు అందినాయి, మేము తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తా అని చెప్పేసి బలంగా మాకు హామీ ఇస్తున్నారు. మాకు ఎక్కడ పోయినా ప్రజల నుండి భారీ స్పందన అయితే వస్తుంది మేడం. ఓకే అండి, మరి ఇప్పుడు నిన్న మొన్న చూసుకున్నట్లయితే అంటే మీ మీద ఎఫెక్ట్ ఎంతవరకు పడనుందో మాకు తెలియదు. అంటే కేసీఆర్ గారి పైన ఒక ఆరోపణ, అది ఆరోపణ నిజం అనేది మనకి ఇంకా తెలియరాలేదు. సో సిట్ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి భారీ ఎత్తున నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అవును మేడం, నిన్న కూడా మేము మా నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతిలింగయ్య గారి ఆధ్వర్యంలో చిట్టాలో సుమారు ఒక 2,000 బైకులతోటి భారీ ర్యాలీ తీసినాం. భారీ స్పందన వచ్చింది కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి. కేసీఆర్ మీద రాయేస్తే అది మళ్ళీ వచ్చి మాకే తగులుతుంది అనే ఆలోచనతోటి ప్రజలు కూడా మంచి స్పందన, ప్రజల నుండి కూడా మాకు స్పందన వచ్చింది. అది కేవలం ఆరోపణ. ఏ రకంగా అయితే కేసీఆర్ ప్రజల్లో పేరు చెడగొట్టాలని ఆలోచన చేస్తున్న ప్రజలే బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఒక యూత్గా అంటే యూత్కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ ఎలక్షన్స్ అంటే చాలు అంటే మద్యంతో డబ్బులతో మభ్యపెట్టేసి యూత్ని రాంగ్గా అంటే తప్పుతో పట్టిస్తున్నారని కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. మీరు ఒక యూత్గా ఇప్పుడు ఒక 8వ వార్డులో మీరు పోటీ చేయడం జరుగుతుంది. మరి యూత్కి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? మేడం, నేను మా వార్డు ప్రజలు కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకున్నాను. 18 సంవత్సరాల ప్రతి ఓటర్ కూడా ఆలోచించాల్సిన సందర్భం మేడం ఇది. ఎందుకంటే అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న కనీసం ఒక ఇంట్లో ఏ సమస్య వచ్చినా కనీసం పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందని అయితే చెప్పగలుగుతాం మేడం. ఇప్పుడు యూత్కైనా ఎవరికైనా ఒకటే నేను సంతోషించింది అంటే అధికారం ఉన్నదా కాదు, మనకి సమస్య వస్తే స్పందించే వ్యక్తిని ఎన్నుకోండి నేను వేడుకుంటున్నా. మన సమస్య అనుకోవాలి, మన సమస్యకి స్పందించే వ్యక్తిని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎటువంటి మచ్చ లేకుండా ఉన్న వ్యక్తిని ఎన్నుకోమని చెప్పేసి నా వార్డు ప్రజలకు కూడా నేను సవినీయంగా నమస్కారం తెలియజేసుకున్నాను. ఓకే, అంటే మీరు మీ అంటే మీరు మీ వార్డు సభ్యులకి, మీ వార్డు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నారు. అంటే యూత్ ఎక్కడ కూడా మద్యానికి కానీ డబ్బు కానీ లొంగకుండా ఎవరైతే మన సేవ చేస్తారో సేవ చేసే నాయకుడిని ఎంచుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీకు ఎనీ టైం 24 hours ఎనీ టైం కాల్ చేసినా నేను అందుబాటులో, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నేను అందరికీ అందుబాటులో ఉండి ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. చివరిగా మీరు మీ వార్డు ప్రజలకి ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్ళారు? మీరు చివరిగా మీ వార్డు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కాలనీ విషయం కోసం కమిటీ అడిగారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగి కొద్దిగా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇక అమలు కాని హామీలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ అనేది పోయింది, ప్రజలు నమ్మిరు. అది ఇప్పటివరకు కనీసం అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. నేను ఒకటే చెప్తున్నాను మేడం, గతంలో ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఒక మంచి పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటే తప్పకుండా ఎక్కడైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో ఆ పెండింగ్ని ఖచ్చితంగా
ప్రభుత్వాన్ని నిలదీసి నా వంతుగా అక్కడ ఏదైతే నా దృష్టికి వచ్చినో ఆ సమస్య తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను నా వార్డు ప్రజలకి. ఓకే అండి, కందెట్ రమేష్ రెడ్డి గారు, ఏవైతే మీ సంకల్పం ఉందో, ఏదైతే మీ ప్రజలకు సేవ చేయాలని ఏదైతే ఆ కృషి ఆ పట్టుదల కనిపిస్తా ఉందో మేము చాలా అభినందిస్తా ఉన్నాం. మేము మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున కూడా మేము మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున కూడా మీరు అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.